అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఈ నెల జనవరి 18న మనకు అమావాస్య అయితే వస్తుంది కదా. మరి ఆ అమావాస్య యొక్క విశిష్టత ఏంటి? అంతేకాకుండా ఆ రోజు కొడుకులు కానీ బిడ్డలు కానీ విధిగా పాటించవలసిన నియమాలు ఏంటో చెప్తారా గురుగారు? మనకు పుష్యమాసము అనేటువంటిది ప్రధానంగా చాలా విశిష్టమైనటువంటిది. ఎందుకనంటే ఈ మాసంలోనే వైకుంఠ ఏకాదశి, ఉత్తరాయణ పుణ్యకాలము, అలాగే సంక్రాంతి పండుగ, ఇవన్నీ కూడా విశేషంగా జరుపుకునేటువంటి పండుగలు. అయితే భాద్రపద మాసములో పౌర్ణమి తర్వాత పాడ్యమి నుంచి అమావాస్య వరకు పితృపక్షాలు అని అంటారు. భాద్రపద మాసం ఏ విధంగానైతే శూన్యమాసమో, అలాగే పుష్యమాసంలో కూడా ఎటువంటి ముహూర్తాలు ఉండవు. అందుకనే వీటిని కూడా శూన్యమాసం అని అంటారు. అయితే ఈ యొక్క పుష్యమాసం అనేటువంటిది శనికి సంబంధించినటువంటి మాసం. ఎందుకంటే పుష్యమి నక్షత్రము పౌర్ణమి తిథి రోజున వస్తుంది. కాబట్టి ఆ పుష్యమి నక్షత్రానికి అధిపతి పుష్యమి నక్షత్రానికి అధిపతి శని భగవానుడు, అధిదేవత బృహస్పతి. అందుకే పుష్యమి నక్షత్రానికి మొదటి వాక్యముగా ఓం బృహస్పతిర్నః పరిపాతు పశ్చాత్ అంటే బృహస్పతే అధిదేవతగా ఉన్నటువంటి నక్షత్రంగా అని చెప్పబోతుంది. కాబట్టి ఈ రోజున చాలా విశిష్టత. భాద్రపద అమావాస్యకి, మహాలయ అమావాస్యకి ఎంత విశిష్టత ఉందో అంతే విశిష్టత కలిగినటువంటిది ఈ యొక్క పుష్య అమావాస్య. అయితే మనకి ఈ సంవత్సరం పుష్య అమావాస్య మహా గొప్పదైనటువంటి వారముతో వస్తుంది. అంటే ఆదివారం కూడా కలిసి వచ్చింది, అమావాస్య అయింది. సాధారణంగా అమావాస్య ఆదివారం రావడం అనేటువంటిది చాలా అరుదుగా ఉంటుంది, సంవత్సరంలో 1 లేదా 2. ఈ పుష్యమాసములో మనకు ఆదివారం అమావాస్య రావడం చాలా విశేషం. అంతేకాకుండా మరి ఒక విశేషము, ఉదయం 10:13 వరకు ఈ పూర్వాషాఢ నక్షత్రం ఉంటే ఉత్తరాషాఢ నక్షత్రం 10:13 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి కూడా ఈ యొక్క సూర్య భగవానుడే. అంటే ఈ ఆదివారము అమావాస్య, ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్నటువంటి పుష్య అమావాస్య ఏదైతే ఉందో ఇది సంపూర్ణముగా 100కి 100% సూర్య భగవానునికి సంబంధించినటువంటి రోజు. ఎక్కడా కూడా ఇతర దేవత యొక్క స్పర్శ వారము, తిథి, నక్షత్రంలో మనకు ఉదయం 10 తర్వాత కనబడట్లేదు. అంటే సంపూర్ణముగా రవికి సంబంధించి, రవి ఎవరు? పితృకారకుడు. కాబట్టి ఈ పుష్య అమావాస్య మరింత విశేషముగా పితృదేవతల యొక్క ఆరాధనగా చెప్పబడినటువంటిది. ఎందుకనంటే ఆదివారము రవికి సంబంధించింది, అమావాస్య రవి మాత్రమే ఉంటాడు, చంద్రుడు అస్సలు కనబడడు. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రము ఈ యొక్క రవికి సంబంధించిన నక్షత్రాల్లో ఒకటి. కాబట్టి ఈ రోజున వీక్షించేటువంటి యూటీవీ ప్రేక్షకులు కూడా ఈ రోజున చాలా విశేషమైనటువంటి రోజు అని చెప్పవచ్చు. ఇలాంటి మహిమాన్వితమైనటువంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు. కాబట్టి ఈ రోజున ప్రధానంగా కొన్ని సమస్యలు అనేటువంటివి ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజున కొన్ని నియమాలు, కొన్ని పరిహారాలు వాళ్ళకి వాళ్ళు పాటించుకోగలిగితే చాలా మంచిదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎవరైతే ఈ సంబంధించినటువంటి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వారు ఉంటారు. వీరికి శని పరంగా బాధలు అనేటువంటివి కలుగుతుంటాయి, కష్ట నష్టాలు. ఈ యొక్క బాధల విముక్తి కోసం ఈ రోజున నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి కాలభైరవుడికి కానీ, నవగ్రహాల్లో ఉన్నటువంటి శనైశ్చరుడికి కానీ, లేదా ఈశ్వరుడికి కానీ నల్ల నువ్వుల నూనెతో అభిషేకము జరిపించి నీలిరంగు చామంతి పుష్పాలతో కానీ, శంఖు పుష్పాలతో కానీ అర్చన చేసినట్లయితే శని బాధలు తొలగిపోయి వాళ్ళు అనుభవిస్తున్నటువంటి కష్ట నష్టాల నుంచి రిలీఫ్ అనేది కలుగుతుంది. ఇక ముఖ్యంగా ఈ రోజున ఎవరైతే ఆరోగ్యం కోసం పరితపించే వాళ్ళు ఉంటారో ఈ రోజున ప్రధానంగా ఈశ్వరుడికి పంచామృత అభిషేకము జరిపించి తదనంతరం ఎర్ర జిల్లేడు పుష్పాలతో అర్చన చేయాలి. ఇక ఈ రోజున భోగభాగ్యాలు కావాలనుకునేటువంటి వాళ్ళు కేవలం ఆవు నేతితో ఈశ్వరునికి అభిషేకము జరిపించి, విభూతి కలిపిన నీటితోనైనా అభిషేకము జరిపించి, మారేడు దళాలతో కనుక అర్చన చేసినట్లయితే వాళ్ళకి
సకల ఈప్సితములు అంటే మనస్సులో ఉన్నటువంటి కోరికలు సంకల్పాలు పూర్తిగా నెరవేరి ఆనందకరమైన జీవితంలో ఉంటారు. ఎంత మహత్యము కలిగినటువంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదమ్మా. అంతేకాకుండా ఈ రోజున ప్రధానంగా ఉదయం 10:15 నుంచి మొదలుకొని 1 గంట 2 వరకు కూడా అపరాహ్న సమయం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఖచ్చితంగా ఆదివారం అందరికీ సెలవే ఉంటుంది. దగ్గరలోని మంచి పండితులను పిలిపించుకొని చక్కగా ఈ రోజున పిండ ప్రదాన కార్యక్రమము, అలాగే తర్పణాది కార్యక్రమాలు, వస్త్రదానములు అనేటువంటివి విధిగా వారసులైనటువంటి కొడుకులు చేయాలి. ఇలా చాలామంది చేసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు, అవకాశం ఉండి లేకపోయినా కానీ. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఆదివారం అమావాస్య ఉత్తరాషాఢ నక్షత్రం కలిసి ఉన్నటువంటి పుష్య అమావాస్య రోజున మన పీఠం ఆధ్వర్యంలో మహామహిమాన్వితమైనటువంటి కాశీక్షేత్రంలో అమావాస్య సందర్భంగా పిండ ప్రదానము, తర్పణాది కార్యక్రమాలు, అలాగే ప్రధానంగా దేవీ దేవతల యొక్క శక్తి ఈరోజు చాలా బలంగా ఉత్పన్నమవుతుంది ఈ భూప్రపంచంలో. కాబట్టి ఆ శక్తిని మనం పొందాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో వీక్షించేటువంటి ప్రేక్షకుల యొక్క సంకల్పం నెరవేరాలనే ఉద్దేశంతో సాయంకాలం ఈ సూర్యాస్తమయం తర్వాత సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ప్రత్యంగిర, బగలాముఖి, రాజశ్యామల, వారాహి, ధూమవతి లాంటి ప్రత్యేకమైన కాలభైరవ హోమాదులు, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుసు, కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఈ యొక్క కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. 2 కార్యక్రమాలు మన పీఠమాధ్వర్యంలో జరపబడుతున్నాయి. ఈ రెండిట్లో 2 నమోదు చేసుకోవచ్చు, లేదా ఏదైనా ఒకటైనా నమోదు చేసుకోవచ్చు. ఇలా ఈ పుష్య అమావాస్య రోజున మానవులందరూ కూడాను చేసినట్లయితే, ఈ చెప్పినటువంటి పరిహారాలు కనుక చేసినట్లయితే తప్పకుండా వాళ్లకున్నటువంటి సమస్యలు తొలగిపోయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఖచ్చితంగా గురుగారు. అసలు ఆ రోజు అమావాస్య రోజు అందరూ కూడా దాన్ని వినియోగం చేసుకొని మీరు చెప్పినటువంటి నియమాలు పాటిస్తే అంతా బాగుంటుంది అంటారు. ఖచ్చితంగా గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.